భైరవపురం అనే చిన్న ఊరిలో కుక్కలు మరియు పిల్లులు ఎప్పుడూ వేరుగా ఉండేవి. కుక్కలు పిల్లులను వెంటాడేవి, అలాగే పిల్లులు కూడా కుక్కల్ని చూసి పారిపోయేవి. ఇలా వాటి మధ్య చాలా కాలం నుంచి శత్రుత్వం ఉండేది. కాని ఒక రాత్రి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ రోజు సాయంత్రం ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. మెరుపులు మెరుస్తూ ఉరుములు పిడుగులు పడేలా గర్జించాయి. గాలి గట్టిగా వేస్తోంది. ఒక చిన్న బ్రౌన్ కుక్క చింటూ ఆ తుఫాన్ని ఉత్సాహంగా గమనిస్తూనే కొంచెం భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో తెల్లని పిల్లి లిల్లీ నడి రోడ్డు మీద తలదాచుకునేందుకు ఏదైనా చోటు దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటుంది. వర్షం గట్టిగా కురుస్తుండటంతో లిల్లీ పరుగెత్తి చివరికి ఒక పాడైపోయిన పాత బండి చక్రం కింద దాక్కుని వణుకుతూ కూర్చుంటుంది. అటుగా వెళ్తున్న చింటూ వాసన చూస్తూ లిల్లీని గమనిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉంటే పూర్తిగా తడిచిపోతావు. కుక్కలు పిల్లులతో మాట్లాడతాయా? అయినా కుక్కలు పిల్లులు ఎప్పటికీ కలిసి ఉండవు. దానికి చింటూ చిన్న చిరునవ్వుతో, అలా ఎవరు చెప్పారు? వెంటరా నాకు తెలిసిన ఒక వెచ్చటి స్థలం ఉంది, అక్కడ మనం హాయిగా ఉండొచ్చు అని అంటాడు. వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో లిల్లీ కాస్త అమాయకంగానే చింటూ వెంట వెళ్తుంది. చింటూ ఆమెను ఊరి చివరన ఉన్న పాత గడ్డి కొట్టానికి తీసుకెళ్తాడు. లోపల అది పొడిగా వెచ్చగా ఉంటుంది. ఇద్దరూ గడ్డి పరకల మీద కూర్చుని తుఫాన్ గర్జనను వింటూ నిద్రపోతారు. ఆ రాత్రి కుక్కలు పిల్లులు కూడా స్నేహితులుగా మారగలరని ఒక కొత్త కథ మొదలైంది. మరుసటి ఉదయం సూర్యుడు మేఘాల్ని చీల్చుకుంటూ ప్రకాశించాడు. వర్షం తర్వాత ఊరు కొత్త ఉల్లాసంతో కళకళలాడింది. నిన్న రాత్రి నాకు చోటు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇదేం పెద్ద విషయం కాదు. నాతో ఆడతావా? ఆడాలా? అది కూడా ఒక కుక్కతో? ఎందుకు ఆడకూడదు? ఇప్పటికే మనం స్నేహితులం కదా. సరే, ఈ ఒక్కసారికి. అలా ఆ ఇద్దరూ పచ్చిక బయలులోకి పరుగెడతారు. చింటూ సీతాకోక చిలుకల వెంట ఉత్సాహంగా పరిగెడతాడు. లిల్లీ పచ్చిక గడ్డిలో ఉన్న మిడతల్ని పట్టుకునేందుకు చాకచక్యంగా దూకుతుంది. వారు ఒకరినొకరు వెంబడేస్తూ పచ్చటి గడ్డి మధ్యలో పరిగెడుతూ సరదాగా ఆడుకుంటారు. వారి ఈ వింత స్నేహాన్ని చూస్తూ గ్రామంలోని మిగతా జంతువులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాయి. ఒక కుక్క, ఒక పిల్లి కలిసి ఆడుతున్నాయా? ఇది ఎప్పుడూ చూడని వింత అని కొన్ని జంతువులు తమలో తాము మాట్లాడుకుంటాయి. కాని చింటూ లిల్లీలు మాత్రం ఎవరి మాటలు పట్టించుకోరు. ఆ క్షణం వారికి తమ ఆనందం తప్ప ఇంకేమీ ముఖ్యం కాదనిపించింది. జీవితంలో మొదటిసారి ఇద్దరికీ స్వేచ్ఛగా పరిగెత్తటంలో ఉన్న సంతోషం, అలాగే పాత శత్రుత్వాలను వదిలి కలిసి ఆడుకోవటంలో ఉన్న మజా ఏంటో తెలిసింది. రోజులు గడిచే కొద్దీ చింటూ మరియు లిల్లీ యొక్క స్నేహం మరింతగా పెరిగింది. వారు భైరవపురం గ్రామంలోని వాగు, వంక, చెట్టు, చేమ ఇలా ప్రతి మూలను అన్వేషించారు. కాలంతో పాటు వారి వయస్సు కూడా పెరుగుతోంది. ఇప్పుడు చింటూ ధైర్య సాహసాలతో నిండిన బలిష్టమైన దేహం కలిగి యుక్త వయస్సుకు వచ్చాడు. అలాగే లిల్లీ కూడా తెలివి, తెగింపు కలిగి యుక్త వయస్సుకు వచ్చింది.